Shivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Shivadi. Now I am going to explain the concept of accounting cycle. విద్యార్థులారా, అకౌంటింగ్ చక్రము అనే అంశంతో నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. The total accounting process generally called or termed as accounting cycle. Whatever accounting works are undertaken by any accountant to record all the transactions and prepare final accounts. During these two works, number of functions are functioned by the accountants. Simply, the total work from recording of transaction to preparation of final accounts considered as accounting cycle. విద్యార్థులారా, వ్యాపార సంస్థల యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన చిట్టాపత్రులు రాయటం దగ్గర నుండి ముగింపు లెక్కలు తయారు చేసే వరకు ఒక అకౌంటెంట్ చేపట్టే పనులు మొత్తాన్ని కలిపి అకౌంటింగ్ చక్రంగా మనం పిలుస్తాం. విద్యార్థులారా, డియర్ స్టూడెంట్స్, ద టోటల్ అకౌంటింగ్ cycle can be divided into 4 parts. విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ చక్రము లేదా గణక చక్రాన్ని మొత్తాన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. దే ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, క్లాసిఫైయింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ సమ్మరైజింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ చక్రాన్ని లేదా గణక చక్రాన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 వ్యాపార వ్యవహారాలు, 2 రికార్డు చేయడము, 3 వర్గీకరించడము, 4 సంగ్రహపరచటము. సో ఈ విధంగా అకౌంటింగ్ సైకిల్ మొత్తాన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ సైకిల్ను ఒక డయాగ్రామ్ సహాయంతో చూడండి. ఇక్కడ ఒక చిత్రపటాన్ని మీకోసం తయారు చేశాను. సో ఈ డయాగ్రామ్ చూసినట్లయితే అకౌంటింగ్ సైకిల్ మొత్తాన్ని మనం ఎలా తయారు చేయాలో లేదా ఎలా విభజించుకుంటామో మీకు అర్థమవుతుంటుంది. మొదటిగా వ్యాపార వ్యవహారాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ద ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ the accounting cycle, the process of accounting is business transactions. What is business transaction? A transaction which transacted by a business for its operations, for its activities, whether it may be buying of goods or selling of goods or receiving of money from others or payment of amount to others are all simply considered as business transactions. But that transaction is to be measurable in the form of cash or money or kind. విద్యార్థులారా, వ్యాపార వ్యవహారం యొక్క అర్థం ఏంటంటే, వ్యాపార సంస్థలు తన యొక్క రోజువారీ కార్యకలాపాలను లేదా తన యొక్క యాక్టివిటీస్ని కొనసాగించడానికి చేపట్టే వాటిని మనం వ్యాపార కార్యకలాపాలుగా చెప్పుకుంటాము. వ్యాపార కార్యకలాపాలు, ఈ వ్యాపార కార్యకలాపాలు అనేది వ్యాపార సంస్థ చేపట్టే కొనుగోళ్లు కావచ్చు, లేదా అమ్మకాలు కావచ్చు, లేదా నగదు తీసుకోవడము, నగదు ఇవ్వడము, రకరకాల ఆ కార్యక్రమాలు అయ్యి ఉండొచ్చు అనమాట. ఈ వ్యవహారాలన్నీ నగదుతో కొలవడానికి లేదా నగదుతో సంబంధమైన దానితో కొలవడానికి వీలుగా ఉండాలి. నగదేతర వ్యవహారాలు మనం ఈ అకౌంటింగ్లో లెక్కలోకి తీసుకునే విద్యార్థులారా, కేవలం నగదుతో కొలవగలిగిన వ్యవహారాలు మాత్రమే మనం వీటిని లెక్కలో పరిగణిస్తాము. కాబట్టి ఈ వ్యాపార వ్యవహారాలు అనేవి
అకౌంటింగ్ చక్రానికి మూల స్తంభాలు లాంటివి. వ్యాపార వ్యవహారం లేకపోతే అకౌంటింగ్ చక్రం యొక్క ఆవశ్యకత ఏముండదు, దానికి అర్థమే ఉండదు. ఎప్పుడైతే వ్యాపార సంస్థ వ్యాపార వ్యవహారాలని చేపట్టిందో, నిర్వహించిందో, వాటి ఆధారంగా అకౌంటెంట్ తన యొక్క పనులు చేపడతాడు. ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. Later, those business transactions are to be recorded by the accountants in the form of journal or journal entries. విద్యార్థులారా, వ్యాపార సంస్థ చేపట్టిన వివిధ రకాలైన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన చిట్టాపద్దులు రాయడం అనే దానితో ఈ యొక్క అకౌంటింగ్ చక్రము ప్రారంభమవుతుంది. విద్యార్థులారా, రాసి జరిగిన వ్యాపార వ్యవహారాలు అది నగదు జరిగినాయా లేదా అరువుతో జరిగినాయా అనేది చూసి ఈ అకౌంటెంట్ లేదా గణకుడు చిట్టాపద్దుల రూపంలో వాటిని నమోదు చేస్తుంటారు, లేదా సహాయక చిట్టాల రూపంలో వాటిని నమోదు చేస్తుంటారు. ఎక్కడైతే వ్యాపార సంస్థ కార్యకలాపాలు లార్జ్ స్కేల్లో ఉంటుంటాయో, అధికంగా ఉంటుంటాయో, అలాంటి చోట చిట్టాపద్దులు బదులుగా సహాయక చిట్టాలను వారు అనుసరిస్తుంటారు. వ్యాపార సంస్థ కార్యకలాపాల స్థాయి తక్కువలో ఉన్నట్లయితే వాటన్నింటికి చిట్టాపద్దులు రాసి వాటిని తరువాత దశకు వాటిని తీసుకెళ్తుంటారు. విద్యార్థులారా, కాబట్టి ఈ గణక చక్రంలో రికార్డు చేయడం అనేది మొట్టమొదటి దశ. అండ్ ద సెకండ్ స్టేజ్ ఇన్ అకౌంటింగ్ సైకిల్ ఈజ్ క్లాసిఫైయింగ్ ద ట్రాన్సాక్షన్స్. విద్యార్థులారా, ఈ గణక చక్రంలో రెండవ భాగం ఏంటంటే వర్గీకరించటము, క్లాసిఫైయింగ్. ద రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టు బి గ్రూప్డ్ ఇంటూ సమ్ గ్రూప్స్. వ్యాపార వ్యవహారాల యొక్క సంబంధించిన వాటి సంబంధం ఆధారంగా లేదా వాటి మధ్య ఉన్న ఒక లక్షణం ఆధారంగా వాటిని కొన్ని వర్గాలుగా, కొన్ని గ్రూపులుగా విభజిస్తారు. విద్యార్థులారా, వర్గీకరిస్తారు. అనగా ఒక నిర్దిష్టమైన లక్షణం కలిగి ఉన్న వ్యవహారాలని ఒకచోట నమోదు చేస్తారు. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, all the transactions are to be classified into some groups according to the characteristics or according to the nature of the transactions, and these are known as ledger accounts or ledgers. విద్యార్థులారా, ఒకే తరహా సంబంధము లేదా ఒకే తరహా లక్షణం కలిగిన వ్యవహారాలను ఒక గ్రూపుగా, ఒక సమూహంగా వర్గీకరిస్తుంటారు. దీనిని మనం ఆవర్జగా చెప్తుంటాం. విద్యార్థులారా, ఉదాహరణకు ఆ కొనుగోళ్ళన్నింటినీ ఒక చోట కొనుగోలు ఖాతాలో లేదా కొనుగోలు పుస్తకంలో, అమ్మకాలన్నింటినీ అమ్మకాల పుస్తకంలో, అనేక మంది వ్యక్తుల దగ్గర నుంచి మనకు వచ్చిన నగదుని లేదా అనేక మందికి మనం చెల్లించిన నగదుని నగదు పుస్తకంలో లేదా నగదు ఖాతాలో, అదేవిధంగా వివిధ రకాలైన ఆస్తులకు సంబంధించిన కొనుగోళ్లు మరియు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలని ఆయా ఆస్తుల ఖాతాలలో. సో ఈ విధంగా మనం వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన లక్షణాల ఆధారంగా, స్వభావం ఆధారంగా విభజించడాన్ని క్లాసిఫైయింగ్గా చెప్పుకుంటాం లేదా వర్గీకరణగా చెప్పుకుంటాం. విద్యార్థులారా, అంటే రకరకాల ఆవర్జ ఖాతాలు మనం తయారు చేస్తుంటాము. కొనుగోళ్ల ఖాతా, కొనుగోలు వాపసుల ఖాతా, అమ్మకాల ఖాతా, అమ్మకాల వాపసుల ఖాతా, జీతాల ఖాతా, వేతనాల ఖాతా, అదేవిధంగా చెల్లించిన వడ్డీ, వచ్చిన వడ్డీ, కమిషను, స్టేషనరీ, మూలధనము, నగదు, బ్యాంకు, రుణగ్రస్తులు, రుణదాతలు, మూలధనం, సొంత వాడుకలు, ఇవన్నీ రకరకాల ఖాతాలుగా మనం ఈ వ్యాపార వ్యవహారాలని వర్గీకరించుకుంటాం. విద్యార్థులారా, this entire process is known as classifying of transactions, and lastly summarizing the transactions, summarization of transactions. వ్యాపార వ్యవహారాలని సంగ్రహపరచటము. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ అకౌంటింగ్ సైకిల్. వ్యాపార లేదా ఈ అకౌంటింగ్ చక్రంలో చాలా ప్రాధాన్యత కలిగిన దశ ఈ యొక్క సంగ్రహపరచటము. In this stage, trial balance is to be prepared, and final accounts means preparation of trading account, preparation of profit and loss account, and balance sheet is to be completed in summarizing stage. విద్యార్థులారా,
ఈ యొక్క సంగ్రహపరచడము అనే దశలో ఆవర్జా ఖాతాలోని నిల్వల ఆధారంగా అంకణా తయారు చేయడము, అంకణా ఆధారంగా ముగింపు లెక్కలు తయారు చేయడము. అంటే వర్తక ఖాతా, లాభనష్ట ఖాతా, ఆస్తిపల పట్టిని తయారు చేసి ముగింపు లెక్కలు తయారు చేయడం అనేది ఈ యొక్క సంగ్రహపరచడం అనే దశలో ఉన్న అంశం విద్యార్థులారా. కాబట్టి ఈ సంగ్రహపరచడం అనేది చాలా వ్యయంతో కూడుకున్నది మరియు చాలా ప్రాధాన్యత కలిగిన ఈ దశగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇక్కడ ఖాతాల్లోని నిల్వల ఆధారంగా వ్యాపార వ్యవహారాల యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ముందుగా మనం అంకణా తయారు చేస్తాము. అంకణాల వివరాలు, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తముతో నివేదిక తయారు చేస్తాం. ఆవర్జా ఖాతా యొక్క నిల్వ డెబిట్ ఉందనుకోండి, 2 తెచ్చి నిల్వ ఉందనుకోండి, దానిని డెబిట్ వైపు వేస్తాము. ఏదైనా ఆవర్జా ఖాతా యొక్క నిల్వ క్రెడిట్ నిల్వ బై తెచ్చి నిల్వ ఉందనుకోండి, దాని నిల్వని మనం క్రెడిట్ వైపు వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొనుగోలు డెబిట్ నిల్వ ఉంటుంది కాబట్టి కొనుగోలు డెబిట్ కాలం వేస్తాం అంకణాలు. అమ్మకాల క్రెడిట్ నిల్వ ఉంటుంది కాబట్టి అమ్మకాలని అంకణాల క్రెడిట్ వైపు వేస్తాం. ఈ విధంగా అంకణా తయారు చేయడం వల్ల ఆఖరిగా అంకణా టాలీ అవుతుంది విద్యార్థులారా. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ will prepare the final accounts. In final accounts, all that final accounts stage are classified into 3 as preparation of trading account, profit and loss account and balance sheet. విద్యార్థులారా, ముగింపు లెక్కలను తయారు చేయడాన్ని మనం 3 భాగాలు తీసుకుంటాము. ఒకటి వర్తకపు ఖాతా. ఈ వర్తకపు ఖాతాలో ఫ్యాక్టరీకి సంబంధించిన లేదా ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలు మరియు ఆదాయాలు మనం లెక్కలు తీసుకుంటాము. ఉత్పత్తి ఖర్చులన్నీ వర్తకపు ఖాతాకు డెబిట్ చేయడం వల్ల, అదేవిధంగా ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం ఈ వర్తక ఖాతా క్రియేట్ చేయడం వల్ల ఈ యొక్క ఆదాయాలు ఖర్చులను నమోదు చేసి, ఆదాయాలు ఎక్కువ ఉన్నట్లయితే స్థూల లాభంగాను, ఒకవేళ వ్యయాలు ఎక్కువ ఉంటే స్థూల నష్టంగాను మనం ఇక ఈ వర్తక ఖాతా రిజల్ట్ మనకి తెలుస్తుంటుంది విద్యార్థులారా. అదేవిధంగా లాభనష్ట ఖాతా నిర్వహణ మరియు పరిపాలన, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులను లాభనష్ట ఖాతాకు డెబిట్ చేసి ఆ యొక్క నిర్వహణ ద్వారా మనకు వచ్చిన ఆదాయాల్ని లాభనష్ట ఖాతా క్రియేట్ చేయడం ద్వారా మరియు స్థూల లాభాన్ని ఈ ఖాతా క్రియేట్ చేయడం వల్ల ఈ నికర లాభము లేదా నికర నష్టం అనేది మనం తెలుసుకుంటాం. బై డెబిటింగ్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ and creating all incomes and gains to profit loss account, we will find that net profit or net loss, my dear students. After preparation of trade profit and loss account, we will prepare the final the balance sheet. Balance sheet is a position statement. The balance sheet is to be prepared on a particular date to know the financial position of a concern. ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైన తేదీని మనం తయారు చేసేదాన్ని ఆస్తి అప్పులుగా చెప్పుకుంటాము. ఈ ఆస్తి అప్పుల పట్టీలో రకరకాల అప్పులు మరియు మూలధనాన్ని అప్పుల వైపు నమోదు చేస్తాము. ఆస్తులు, స్థిరాస్తులు లేదా ప్రస్తుత ఆస్తుల్ని ఆస్తుల వైపు నమోదు చేస్తాము. At the end, the balance is to be tallied. It means we should have the same balance on asset side and liability side. ఆఖరిగా ఈ యొక్క ఆస్తుల పట్టిన విద్యార్థులారా, మనకు ఆస్తుల మొత్తాన్ని అప్పుల మొత్తాన్ని కూడగా సమానమైన మొత్తం వస్తుంటుంది. అంటే ఆస్తుల పట్టి టాలీ అవుతుంది విద్యార్థులారా. సో ఈ విధంగా మనం ముగింపు లెక్కల్ని ముగిస్తాము. సో దీస్ ఆర్ ద వేరియస్ పార్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్ స్టేజెస్ ఇంక్లూడెడ్ ఇన్ ద అకౌంటింగ్ సైకిల్, మై డియర్ స్టూడెంట్స్. విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ చక్రం లేదా గణక చక్రంలో ఉన్న దశలు ఇవన్నీ. వ్యాపార వ్యవహారాల ఆధారంగా వాటిని రికార్డ్ చేయడము, రికార్డ్ చేసిన వాటిని వర్గీకరించుకోవటము, వర్గీకరించుకున్న వాటి ఆధారంగా అంకణా తయారు చేసి ముగింపు లెక్కలు తయారు చేయటం అనేది ఈ అకౌంటింగ్ చక్రంలో లేదా గణక చక్రంలో ఉన్న వివిధ అంశాలుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది విద్యార్థులారా. ఈ క్లాస్లో అకౌంటింగ్ చక్రం యొక్క అర్థం ఏంటి, వాటిని ఏ విధంగా మనం విభజించుకుంటాము, ఏ విధంగా ఆయా దశల్లో మనం వివిధ రకాల పనులు చేపడతామో మీతో మాట్లాడటం జరిగింది విద్యార్థులారా. ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ చేయబడి ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోలను
లైక్ చేయవలసిందిగా మరి మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను.